చెప్పుల కోసం వెళ్తున్నాం, సంక్రాంతి చెప్పులు. దిస్ డేట్ January 8th. తాతయ్య గారి చెప్పుల కోసం వెళ్తున్నాం. ఎక్కువ షూట్ చేయదలుచుకోలేదు, రోడ్డు మీద. బాయ్ బాయ్. साक्ष दे दो मेरे लिए बस भैया को शौक होता है मैडम ఒక్కసారి కాదు అర్థం చేయాలి అడుగులు నడిస్తే కంఫర్టబుల్ లేదు నాకు చూసుకుంటాను లాక్అప్ ఏమేమి ఇష్టం ఉన్నాయో చెప్పండి అమ్మా మీకు ఇస్తాను ఓకే గైస్, తీసుకున్నప్పుడు షూట్ చేస్తాం. ఇంకా బాయ్. మాటలు తాతయ్య గారు హాయ్ చెప్పండి. సో గైస్ ఇది ఓకే, ఈరోజు డేట్ 9th of January అనమాట. అంటే ఇంకో 3 daysలో విల్ గో టు ఆంధ్రం. మా ఎక్కడ ఉందా మాది? ఎక్కడ ఉందా? ఇక్కడ ఉంది. సో ఆగండి తాతయ్య గారు. సో ఇప్పుడు ఏంటంటే 3 daysలో వెళ్ళిపోతాం కాబట్టి యాజ్ యూ గైస్ నో, మా తాతయ్య గారు నన్ను ఇప్పుడు హెయిర్కి కలర్ వేయమంటున్నారు. వేద్దాం తాతయ్య గారికి. ఓకే గైస్, చలో గైస్, ఫస్ట్ హెయిర్ ఇలా అని నేను వేస్తాను. ఓకే, చూపిస్తా వీడియో. ఎస్ this is the hair collection. Yeah, that's it. So my father is మీకు ఎందుకు సరిపోతే అడుగుతున్నారు చూడమా తాతయ్య గారు, సరిపోతే ఇవి అంట. ఓకే అదే అన్నీ మీకు ఆగండి, మీ వేసిన సో గైస్ ఇది వచ్చింది బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతుంది లైఫ్ నుంచి. సో ఫస్ట్ ఓకే ఫస్ట్ తాతయ్య పెట్టుకోండి, బెస్ట్ మిషన్ పెట్టండి, నేను పెట్టుకోండి మిషన్ పెట్టుకుంటా. మా తాతయ్య గారు తిట్టే ఉంది గైస్. తీసుకున్నా ఆల్రెడీ. చాలా సరిపోతుంది మిషన్ కనబెట్టారు.
బ్లౌజెస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏంటంటే మా మమ్మీది ప్యాకింగ్ అయిపోయింది, డాడీది ప్యాకింగ్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి డేట్ 10th of January, ఈరోజు ఫ్రైడే. సో ఈరోజు నేను నా క్లోత్స్ ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో ఐ స్టార్ట్ విత్ నైట్ డ్రెస్సెస్. ఇంకా నేను ఏమి పర్టికులర్గా చూపించాను అది పెట్టుకుంటున్నా ఇది పెట్టుకుంటున్నా అని పెట్టేసుకొని బ్యాగ్ మొత్తం చదివేసుకున్నప్పుడు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్లో పెట్టేస్తాను. సో ఎస్ గాయస్, చూసేయండి గాయస్. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇవి షాప్లో స్టాక్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్, అంతా డాడీ సేల్ చేసేసారు. ఇదిగోండి, ఈ కౌంటర్ అయితే కంప్లీట్లీ ఇట్లంతా అదే, ఈ కౌంటర్ అయితే కంప్లీట్గా ఖాళీ అయిపోయింది మొత్తం. సో ఇదంతా కొనేసారనమాట. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇవన్నీ తీసి ఆర్ఫనేజ్ వాళ్ళకి ఇచ్చాము, ఇంట్లో వాళ్ళకి ప్యాక్ చేసిన తర్వాత. ఇప్పుడు ఆల్మోస్ట్ కౌంటర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఒకటి ఉంది, ఈ యొక్క కౌంటర్ ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈవినింగ్ కల్లా అదొక 50% అయిపోతుంది. ఇంకొక 20% ఏమో మేము అక్కడ మా వాళ్ళకి తీసుకోవాలి కదా, అమ్మ వాళ్ళకి, పిన్ని వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి అందరికీ తీసేయాలి కదా. సో వాళ్ళకి తీస్తున్నాను, ఇప్పుడు అదే చూపిస్తున్నాను. వాళ్ళకి నేను ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ హాట్తో స్టార్ట్ చేసా. ఇదిగోండి చెక్కల ప్యాకెట్స్ అంట, మిక్చర్ ప్యాకెట్స్, పైన ఒక బూందీ వచ్చి పెట్టాను, తీస్తాను. ఇంకా తర్వాత స్వీట్స్ ప్యాక్ చేస్తాను, చూసేయండి. బాయ్. డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టేస్తున్నాయి ఇక్కడ. ఇంకా వెయిట్ ఏం చూడను, కేజీ బాక్స్ అయిన పడితే పట్టేయడమే, పట్టకపోతే పట్టించడమే బలవంతంగా. గైస్ ఇలా నేను పైన రాశాను అనమాట, ఫ్రంట్ బ్యాగ్ డ్రై ఫ్రూట్ లడ్డు అని క్లారిటీ కోసం. ఇంకా 1/2 kg ఇది ఇంకా ప్యాక్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తా కేజీ దాంట్లోకి. ఇది ఒక 1 kg తీసుకెళ్తా. దీంట్లో ఇంకా వేరే పెట్టాల్సినవి ఉన్నాయి చాలా వరకు. ఓకే గాయస్, నైస్. మా డాడీ ఇక్కడ ఏం చేస్తున్నారో చూస్తారా? గోమాతకి లడ్డు తినిపిస్తున్నారు. దారానా అక్కడ ఏం లేవు తెలుసా. వద్దంట. డాడీ ఇది ఏజ్ది కదా, చాలా ముసలిది అయిపోయింది ఇది, వద్దంట. అదేం చేస్తుంది? మైసూర్ పాక్ వెయిట్ చూడట్లేదు, జస్ట్ అక్కడ పెడుతున్నాను అనమాట. ఓకే, బాక్సులు కొట్టించుకుంటున్నాను. చూడండి, ఇది ఇందాక చూపించిన మిల్క్ మైసూర్ పాక్ పైన రాశాను. ఇదేమో డ్రై ఫ్రూట్ లడ్డు ఇందాక పైన రాసింది. మిగతా ప్యాక్ చేయాలి. రాగండి, నేను చెప్తా. 2 చాలా, ఇంకోటి కొట్టండి. ఓకే, అమ్మకి కాల్ చేసి కనుక్కుంటా గాయస్. ఇది హనీ మైసూర్ పాక్, ఇందాక చేసిన మిల్క్ మైసూర్ పాక్. ఇది కస్టమర్స్, డాడీ అసలు రండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక నేను ఇప్పుడే నోట్ రాసేసాను అనమాట. షాప్ విల్ బి క్లోజ్డ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ పొంగల్ ఫ్రమ్ 12th to 21st. సో ఇంకా ప్యాక్ చేద్దాం పదండి. దీనిపైన దీన్ని క్యాప్ పెట్టేసి రాసేద్దాం. మిల్క్ మైసూర్ పాక్, హనీ మైసూర్ పాక్, డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు బర్ఫీ. ఈ వచ్చేసాను, నేను ప్యాక్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక అప్రాక్స్ 7 to 8 kgs వచ్చింది. ఒక ఎన్ని బాక్సెస్? 1 kgవి 3 బాక్సెస్, 1/2 kgవి ఒక ఎన్ని ట్రెడిషనల్ పెట్టా.
ఒక చుడీదార్ బ్లాక్ది పెట్టా, కింద ఇంకో పింక్ డ్రెస్ పెట్టాను. ఇవి సేఫ్ కేస్కి మాత్రమే, నాట్ ఫర్ షూర్ వేసుకుంటా అని కాదు. ఇందులో ఏదో ఒకటి వేసుకుంటా పింక్ అని. దీంట్లో కింద బర్త్డేది ఒకటి, వైట్ది ఒకటి పెట్టాను. అండ్ ఇటువైపు ఐ వెంట్ విత్ ఆల్ మై దిస్ నైట్ డ్రెస్ స్టఫ్ అండ్ ఆల్ దోస్ సీన్స్ సార్ట్ ఆఫ్ స్టఫ్ అనమాట. దీస్ ఆర్ మై మేకప్ ప్రొడక్ట్స్. ఫస్ట్ సన్ స్క్రీన్, మేకప్ ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రతిరోజు చేసుకోను, ఒక రెండు ట్రెడిషనల్ డ్రెస్సెస్ పెట్టుకున్నా వాటి వరకు. సో ఫస్ట్ ద మోస్ట్ ఎసెన్షియల్ సన్ స్క్రీన్. అండ్ దెన్ మనకి ఇవి లేనిది రోజు గడవదు అనమాట. అవి ఇదిగోండి లిప్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు ఈ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ గైస్. అయ్యయ్యో అది మర్చిపోయానా, ఓ మై గాడ్, ఇక్కడే. సో నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ గైస్ ఇది ఐ మేకప్. ఇది లేనిది నా ట్రెడిషనల్ లుక్ కంప్లీట్ అవ్వదు. సో దీస్ ఆర్ ఐ షాడోస్ ఆఫ్ రెవ్లాన్ గైస్. బ్యాగ్ సరిపోవట్లేదు కానీ జ్యువెలరీ పెట్టుకోలేదు, ఇంకా స్లిప్పర్స్ పెట్టుకోలేదు, బుక్స్ పెట్టుకోలేదు, ల్యాప్టాప్ పెట్టుకోలేదు. ఇప్పుడు ఈ బ్యాగ్ నేను కాదు మోసాడు, మా డాడీ. మోసినప్పుడు ఎన్ని తిట్లు తిడతారా అన్న భయం. క్యాన్ పెట్టుకోలేదు ఇంకా. అమ్మ గాయస్, మా మమ్మీ ఉంటుంది నేను మోస్తా అంటది. ఇక్కడికి వచ్చాక అక్కడ నా కాళ్ళకి కాన్స్ ఉన్నాయని చెప్పి ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని టింగు 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 అని నడుచుకుంటూ వస్తుంది వెనకాల. ఫస్ట్ సూట్ కేసుని పెట్టుకొని నేను మోసేస్తాను అమ్మా అబ్బా అనుకుంటూ మోసుకుంటూ వస్తుంది. నా కష్టం చూడలేక మా డాడీయో నేను మా తాతయ్య గారు మా అమ్మ చదివి బ్యాగ్ తీసుకుంటాను. లింగు లిట్టుకొని ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని టింగు 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 అని నడుచుకుంటూ వస్తుంది. మళ్ళీ ఏదైనా ఫాస్ట్గా నడుస్తా అంటే మెల్లగా. జ్యువెలరీ పట్టలేదు గైస్. ఇంకా డ్రెస్ ఆరిందనా, నైట్ డ్రెస్ ఇది. ఈ ఫోల్డ్ చేసుకోవాలి అసలు ఇది రేపు వేసుకోవడానికి. అవునన్న, రేపు వేసుకుంటే ఫోల్డ్ చేసుకోవా? చిన్నప్పుడు సంక్రాంతి వస్తుందంటే నా బ్యాగ్ మా మమ్మీ నేను సర్దుకొని ఇచ్చేది కాదు. లాక్డౌన్ వరకు. అప్పుడు నేను అనుకుందని నా బ్యాగ్ నేను ఎప్పుడు సర్దుకుంటాను, మా మమ్మీ ఎప్పుడు నాకు వల్ల సర్దుకోవడానికి, నా బట్టలు నేను ఎప్పుడు సెలెక్ట్ చేసుకుని ఇస్తాను. ఈ టైం కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి సర్దితే బాగున్నా బ్యాగ్ అనిపిస్తుంది. అప్పుడు మమ్మీ నేను సర్దుకుంటా మమ్మీ, నేను చేసుకుంటా మమ్మీ, నేను సెలెక్ట్ చేసుకుంటా మమ్మీ, అన్నీ ఫిల్టర్ చేసేది. ఏం వేసుకోవద్దు, ఎప్పుడేం వేసుకోవాలని. ఇప్పుడు నాకు వదిలేస్తుంటే అప్పుడు వెయిట్ చేసే టైం కోసం ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిన టైం అని ఫీల్ అవుతున్నా గైస్. చక్కగా సర్ది పెడితే పడుకునేదాన్ని. అప్పుడు ఇప్పుడు నిద్ర మానుకోకపోతే సర్దాల్సి వస్తుంది. చెప్దానికి నా మర్చిపోయా. ఇది ఇప్పుడు తీసుకెళ్ళకపోతే మా అన్నయ్య నన్ను కొట్టించాడు, కొట్టకుండా ఇంట్లో కూడా అడుగు కట్టినాడు అనమాట. మా చిన్నన్నయ్య చూపిస్తే ఏంటివని. బ్యాగ్ కాదు వేసి, చిన్నప్పుడు మా మమ్మీ బ్యాగ్ నా కోసం దేనికి వాటిని గుర్తులేదు కానీ నా చిన్నప్పుడు బ్యాగ్ ఇది. సో ఇందులో చేంజ్ చేసి నీకు ఇచ్చేది నా బ్యాగ్ ట్రైన్లో. నేను ఢిల్లీ ట్రిప్కి వెళ్ళినప్పుడు అన్నయ్యలకి ఏం తీసుకెళ్ళా అర్థం కాక ఇదిగోండి ఇది తీసుకున్నా. ఈ చెల్లికి తీసుకున్నా గైస్. ఇదిగోండి లాస్ట్ వీక్ తీసుకున్నా. ఇంకా అన్నయ్య వాళ్ళకి ఏం తీసుకోవాలో అర్థం కాక ఇది బాలుకి, ఇది చిన్న అన్నయ్యకి, ఇది పెద్ద అన్నయ్యకి అని తీసుకున్నా. ఆవిడకల్లా కాళ్ళ కొట్టుకొని వస్తున్నా, సంబంధం లేదు. తీసుకురావద్దు అది తీసుకున్నా. లాస్ట్ టైం ఆల్రెడీ అన్నయ్య వచ్చిన పంపిమన్నాడు దీపావళికి, నేను మర్చిపోయాను. ఫోన్ చేసి తిట్టకుండా తిట్టాడు. ఇంకా చదువుకోలేదు. అసలు డాడీ ఏం చేస్తున్నారో చూద్దాం. డాడీ ఏం చేస్తున్నారో చూద్దాం. డైరెక్ట్గా తాతయ్య గారు పడుకుండిపోయారు. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఓకే డాడీ. ఏం చేస్తున్నారా అని చూస్తున్నా. ఇతను బాక్స్లో మనీ వేసుకున్నావు ఇవాళ? అరే మనీ వేసుకున్నావా? ఓయ్ ఏంటమ్మా
బెడ్ దులుపులో ఏం దులుపులో చిరాగ్గా ఉంది. నాకు ఓసీడీ లేదా ముందు ప్లీజ్. లేదు నీకు లేకపోతే నాకు ఉంది. నాకు అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది. పడుకో. గుడ్ నైట్ గైస్. ఇంకా రేపు షూట్ చేస్తాను, పడుకున్నాను. బాయ్, గుడ్ నైట్. సంక్రాంతి ముందు వచ్చే తిప్పలు క్యాప్షన్. టైం 9 అయిందిరా. దగ్గర బయటికి వెళ్ళాలిరా. గీత నైట్ ఏం చెప్పావు నువ్వు? ఎక్కడికి? 5 minutes లేస్తావు మరి? 5 minutes తర్వాత నేను లేపను. లేపుతావు కదా? ఓకే చూస్తా. అయిపోయింది 5 minutes. డాడీ ఇంది అక్కడ చెప్పారు లేపమని. ఎక్కడికి రాను? సగం అయింది నాది. అయిపోయింది బ్యాగ్. నాది డాడీది. నీది అవ్వాలి. బ్యాగ్ ఏంటి మా? 2 bags కావాలా నీకు? మోస్తావా? బాయ్ బాయ్. హలో, కాపీ చేయకు నన్ను. అర్థమైందా? డాడీ తాతయ్య గారు లేసరికి లేచి ఈ రూమ్లో తాతయ్య గారు ఫోన్ చూస్తున్నారు, ఆ రూమ్లో డాడీ ఫోన్ చూస్తున్నారు. 9 ఏం చేంజరా? సరేలే. ఏంటి ఇది? మళ్ళీ ఇటు వచ్చి కూర్చున్నావు లేచి. టీవీ పెడితే అవ్వదు. ఫ్రిడ్జ్ ఎందుకు? ఆల్రెడీ వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. చాలు. ఓయ్ ఎన్నిసార్లు లేపాలి గీత నిన్ను? ఒకసేపు ఫోన్, ఒకసేపు టీవీ. వెళ్ళి బ్రష్ చేయి. ఇంకేం పెట్టుకోవాలో తీసుకోలే. బాబాయ్ ఏం చేస్తున్నాడు వాడు? సరేలే, నన్ను ఇంకా చూస్తూ ఉండిపోయానులే. గాయస్
ఇక్కడ ఏమైందంటే నా బర్త్డే రోజు మా అమ్మకు వాచ్ బాగా నచ్చింది అనమాట, చాలా బాగా నచ్చింది. అది 7,000 చెప్పాడు. సో డాడీ తీసేసుకుంటా అన్నారు కానీ మా మమ్మీ వద్దనింది. అప్పటికి బర్త్డే గోల్డ్ అని ఆ రోజు చూపించా కదా, గోల్డ్ వాచ్ అది స్టఫ్ ఎక్కువ అయింది కదా, ఎందుకు అని వద్దని మా మమ్మీ 7,000 కాబట్టి డాడీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకా సంక్రాంతికి గిఫ్ట్ ఇద్దామని డాడీ తీసుకొని వచ్చారు. వాడు ఇప్పుడు మమ్మీ రియాక్షన్ చూద్దాము. ఓకే, షీ హ్యావ్ నో ఐడియానే లేదా అన్నట్టు. అమ్మా హాయ్ చెప్పు. ఒకసారి రా. అవునా తెలియకుండా అక్కడ వద్దాం అనుకున్నా, బ్యాగ్లో పెట్టి అక్కడ వద్దాం అనుకున్నా. ఇంత పెద్ద సర్ప్రైజ్ నాకు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే వాచ్ చేస్తారని. మొన్న నువ్వు డబ్బులు కొట్టాను చూడు, కిరాణా కొట్టుకు వెళ్తున్నా 10,000 కొట్టాను ఆ రోజు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చారా లోపలికి? లేట్ అయిందే వచ్చారు అనుకున్నా. నాకు తెలియదు, బ్లాక్ కవర్ అనుకున్నా. చికెన్ నీకు తెలియదు? నాకు ఇప్పుడే చూపించారు, పరిగెత్తు నేను షాక్ అయ్యా. హలో ఏంటిది నైట్ రా, నువ్వు బయలుదేరుతలే ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఈరోజు అంతా ఫుల్ ఉంటుంది. నైట్ బస్సులు రిటర్న్ వస్తానే ఉంటున్నాయి. అది ఒక అరగంట ముందు చెప్పినా బాగుంది కదా. నాకు మామూలుగా ఇందాకే ఒక టికెట్ క్యాన్సిల్ అంటే మొత్తం 5 అనుకున్నాం. ఇలా పెట్టు. అదేమో సడన్గా డ్రాప్ అయిపోయింది. తాతయ్య గారు, తాతయ్య గారికి చెప్పొద్దని వీడియోలో పెట్టింది. ఎప్పుడన్నా టీవీలో పెట్టుకొని చూస్తారు ఫోన్, నేను చేయనుగా. తాతయ్య గారు సరే, ఇది తాతయ్య గారి కంటే మా అమ్మకి చెప్పాలి గైస్. అసలు అరిస్తే టాప్ లేసిపోద్ది. ఇప్పుడు ఎంత అడగండి, ఎంత అడగండి. ఎంత డాడీ? 1,500 డాడీ. ఎక్కడన్నా 80% డిస్కౌంట్ సేల్ చూసారా? ఇదే అది. తాతయ్య గారు ఇంకో 0 వేసుకోండి. నేను 1,500కే ఇవ్వండి. ఇందాక 600 అన్నారు కదా, 600కి ఇంకో 0 యాడ్ చేసుకోండి. 6,000కి ఇంకో 1,000 యాడ్ చేసుకోండి. 7,000. బిల్లు చూపించిన తాతయ్య గారు, తాతయ్య గారు బిల్లు చూపించిన బిల్లు అక్కడ పెట్టేసా. బిల్లు చూపిస్తా ఆగండి. తాతయ్య గారు బిల్లు చూడండి. తాతయ్య తాతయ్య గారు బిల్లు 600 డాడీ. 6,000 6,800 రూపాయలు. 7,000 వాచ్. నీటి అవసరం ఉంటావా? ఇది కాదు, మా అమ్మకి చూపించాలి. 7,000 నాకు 90 చీరలు వచ్చాయంటది ఇప్పుడు. ఓకే గైస్.